ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులైన సముద్ర గారికి, ప్రసన్న సార్ గారికి, ముఖ్యులకు, మాతో పనిచేసిన టెక్నీషియన్లందరికీ, ప్రెస్ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు అందరూ డబ్బులు బాగా రావాలి అది అన్నారు ప్రొడ్యూసర్. ఆ యాంగిల్లో తీయలేదండి. నేను డైరెక్టర్ దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి. ఆయన కథ విని ఇంప్రెషనే తీసుకున్నాను తప్ప వాళ్ళు చాలా చదువుకున్నారు, నేనే ఎక్కువ చదువుకోలేదు వాస్తవానికి. అయితే ఆయన కథ విని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా కథకు మెయిన్ హీరో ఉన్నా కానీ మా కథకు మాత్రం హీరో మాత్రం డిఓపి గారు. ఆయన రావడం మా సినిమాకు హైప్ తీసుకొచ్చింది. మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, నా తోటి లెక్చరర్స్ అండ్ నా స్టూడెంట్స్, దగ్గర ఒక 25,000 స్టూడెంట్స్ ఉంటారు. నాకు నియర్లీ 10 years నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. వెనకాల కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నా స్టూడెంట్స్, నా తోటి లెక్చరర్స్ అందరూ ఉన్నారు. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక మూవీ తీయాలి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు అలా బతికే ఉండాలి. ఈ సినిమా తీసాము మళ్ళీ అలాంటి ఆలోచన ధోరణి అయితే లేదు. పాత్రికేయులందరినీ నేను కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా, మీరు లేకపోతే మేము లేవు. మేము ఇన్ ద సెన్స్, మీరు హీరోలు చేయాలన్నా మీరే చేస్తారు, జీరోలు చేయాలన్నా మీరే చేస్తారు. చిన్న సినిమాలని బతికినివ్వండి, చిన్న సినిమాల గురించి కొంచెం ఎంకరేజ్ చేయండి. మాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్, నేను తప్ప నా సినిమాలో పనిచేసిన వాళ్ళు బాయ్తో సహా అందరూ సీనియర్సే, నేను ఒక్కడనే జూనియర్ని ఇందులో. కానీ నన్ను భరించి నేను చిన్న చేసి తెలియని తప్పులు ఏదైనా చేసినా కూడా నన్ను అందరూ కూడా వాళ్ళు క్షమించి నేను చెప్పిన బాటలో నడుచుకుని, ఎందుకంటే కంటెంట్ని నమ్మే చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ వశిష్ఠ గురించి చెప్పాలండి. ఈ సినిమాకి దగ్గర ఒక 10 మెంబర్స్ని ఆడిషన్స్ చేసాం, హీరోయిన్స్ని. హీరోయిన్ కంటెంట్ అంతా అయిన వరకు వాళ్ళు హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఆటోమేటిక్గా వేరియేషన్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ మేము చేయలేమని చెప్పి ఆడిషన్స్ పెట్టాము. ఆరిఫ్ సార్ కూడా చెప్పారు, ఎవరు పనికిరారు సార్ ఫైనల్గా అనుకుంటే ధనలక్ష్మి మేడం గారు ఇచ్చారు ఈ అమ్మాయిని. ఈ తర్వాత ఈ అమ్మాయికి చెప్పాను, ఫైనల్గా అన్నారు సార్ నేను హీరోయిన్నా ఈ సినిమాలో, విలన్నా, లేకపోతే నేను ఏం సార్ అన్నది. ఇక్కడ కంటెంట్ బేస్ చేసుకుని వెళ్తే సినిమాలో ఈ అమ్మాయి మెయిన్ లీడ్ అండి. మెయిన్ అంటే హీరోయిన్ ఆమె అనుకోండి, విలన్ కూడా ఆమె అనుకోండి. మామూలుగా చాలా సినిమాలు ప్రెస్ మీట్లకి అటెండ్ అయ్యి సభా మర్యాద ప్రకారం చాలా బాగుందని చాలా అద్భుతంగా చెబుతాం. కెమెరాలు వెనకుండా మీరు అబ్బా బాగా ఆడుతుందంట, అబ్బో చాలా చెప్తున్నాడని చెప్పి వెనకమాల నుంచి మీ డైలాగులు వింటూ మేము చాలా కాలక్షేపం చేయటం జరిగింది. కానీ ఈ సినిమా కీర్తి కాంత కనకం K3 ఇది టైటిల్ కాడి నుంచి పబ్లిసిటీ క్లియరెన్స్ కాడి నుంచి మొత్తం తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచినే జరిగింది. సెన్సార్ కూడా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారానే సెన్సార్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడు కీర్తి కాంత కనకం అంటే ఒక ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు తీసిన సినిమా టైటిల్ అది. ఆయన ఒక ఎన్టీ రామారావు గారికి ఒక బావమరిదిగా, ఒక ఎన్టీ రామారావు గారికి ఒక వియ్యంకుడుగా, కమర్షియల్ సినిమాలు చెప్పాలంటే దేశోద్ధారకులు, పెత్తందారులు, కంచుకోట, నిలువు దోపిడి 4 గొప్ప సినిమాలు. అక్కడి నుంచి అవార్డు సినిమాలు చూసుకుంటే తీర్పు, మార్పు, కీర్తి కాంత కనకం, నగ్న సత్యం, పెళ్ళిళ్ళు చదరంగం ఇట్లా ఎన్నో సినిమాలు చేశారు. ఆయన కీర్తి కాంత కనకంకి నంది అవార్డులో బెస్ట్ ఫిల్మ్గాను వచ్చింది, బెస్ట్ డైరెక్టర్గాను వచ్చింది. అలాంటి టైటిల్ పెడుతున్నారు, వీళ్ళు ఏం జరుగుతుందా, వీళ్ళు ఎలా తీస్తారా ఏంటా అని చెప్పి నేను ఆలోచిస్తూ వస్తే ఇక ట్రైలర్ చూడంగానే 100% ఆ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు తీసిన ప్రతి సినిమాలో ఉండే అర్థం, పరమార్థం అది. అలాగే దాని తర్వాత మాదాల రంగారావు గారు ఒక యువతరం కదిలిందని ఒక సినిమా తీసి ఎన్టీ రామారావుది రౌడీ రాముడు కొంటికృష్ణుడు, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు బాలకృష్ణ గారి సినిమా మీద రిలీజ్ చేసి యువతరం కదిలింది సూపర్ హిట్ చేశారు. ఆ యువతరం కదిలింది ఎన్టీ రామారావు రౌడీ రాముడు కొంటికృష్ణుడు మీద అపోజిషన్ వస్తున్నా కూడా సినిమా చూసి బిఫోరే రామారావు గారు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందయ్యా అని చెప్పి ఆశీస్సులు అందించి నా చిత్రం ఆ రోజు మాదాల రంగారావు అద్భుతంగా. ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించినటువంటి కీర్తి కాంత కనకం ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి, ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ, అలాగే మేము అడగంగానే మా బాబాయ్ భరద్వాజ గారు ఈ చిత్రంలో సాంగ్ లాంచ్ చేసి ఆయన ఈ ప్రాజెక్ట్ బాగుండాలని ఆశీర్వదించారు. Very good evening, actually very good afternoon to everyone.
My name is Arif Lalani, and I am a DOP for this project. And I'm very happy that I took this project as a director of photography. నాకు లైక్ ఫస్ట్ డైరెక్టర్ ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నేను లైక్ మా సార్ కరెక్ట్ చెప్పారు, క్యాలిక్యులేటివ్ ప్రొడ్యూసర్. సో బడ్జెట్ ఈస్ లెస్ బట్ కంటెంట్ ఈస్ హెవీ, అండ్ విత్ అవర్ ఎఫర్ట్స్ వీ మేడ్ దిస్ ప్రాజెక్ట్ లైక్ వెరీ హెవీ. సో థ్యాంక్స్ టు డైరెక్టర్. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రెస్ మీట్కి కృతజ్ఞతలు. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు లిటరల్లీ నాకు చాలా టెన్షన్ అనిపించింది. బికాస్ ఈ స్టోరీ బయట మూవీ వస్తే కనుక అందరూ నన్ను తిట్టుకుంటారు. సార్ చెప్పారు, తిట్టుకున్నా పర్లేదు, మంచి మెసేజ్ ఇస్తున్నాం మనం, ఏం కాదు అని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. అండ్ డిఓపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సముద్రాల సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి మూవీ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా టీమ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకు థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అట్లాగే లెజెండరీ సముద్ర సార్, ప్రసన్న సార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిఓపి సార్, హీరోయిన్ మీ మమత అంటాము, వశిష్ఠ చౌదరిని, సంధ్య మేడం, జొన్నలగడ్డ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ద మూవీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ ద మూవీ, అందరికి ధన్యవాదాలు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అన్నయ్య ప్రసన్న గారికి, గురుగారు సముద్ర గారికి పాదాభివందనం. డైరెక్టర్ వంశీరాయుడు గారికి, ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి గారికి, డిఓపి గారికి, హీరోయిన్ గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులకు, వేదికని అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మమ్మల్ని చూపిస్తున్న మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమాలో చేయడం అనేది నిజంగా నాకు దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. నన్ను చూసి చూడంగానే డైరెక్టర్ గారు ఓకే చేశారు. సెట్లో అయితే అసలు ఆయన కోప్పడేది నేను ఎప్పుడూ చూడలేదండి. చిన్న మిస్టేక్ వచ్చినా కూడా నవ్వుతూ చేయించుకున్నారు. అలాగే మా డిఓపి గారు అయితే సూపర్. అసలు కెమెరా పెట్టడానికి స్పేస్ లేకపోయినా కూడా ఉన్నంతలో కూడా చాలా బాగా చూపించారు సినిమా మొత్తాన్ని. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా ప్రొడ్యూసర్ గారు నిజంగా దేవుడే చెప్పుకోవాలి. మేము లేట్గా వెళ్ళినా సరే, త్వరగా వచ్చేసినా సరే, టైం విషయంలో పాపం ఆయన ఏమనేవాళ్ళు కాదు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంత దూరం రావాలి కదా అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే నేను కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు నన్ను క్షమించి నా క్యారెక్టర్ని చాలా బాగా, మాటలు రావట్లేదండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాకు వంశీ గారికి నిజంగా నేను రుణపడి ఉంటానండి.